నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు హైదరాబాదీ స్పెషల్ నహారీ ఇంకా బటర్ నాన్ రెసిపీని చూపిస్తాను. హైదరాబాద్ లో ముస్లిం రెస్టారెంట్ లో స్పెషల్ గా చేసే ఈ నహారీ ఇంకా నాన్ రోటీస్ మీకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఈవినింగ్ డిన్నర్ కైనా కూడా ఇవి చాలా మంది కొనుక్కెళ్తుంటారండి. ఈ నహారీతో పాటు బటర్ నాన్ లేదా కుల్చా అనే ఈ రొట్టెల్ని దీంట్లో ముంచుకొని తింటే అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే అండి సూపర్బ్ గా ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ అస్సలు మర్చిపోరు. ఆ రొట్టెలు మెత్తగా అసలు ఎంత బాగుంటాయంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఈ రెండు రెసిపీస్ ని ఈ రోజు నేను మీకు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నహరి లేదా పాయ కోసం ఇలా ఒక 4 మేక కాళ్ళని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయించి తెచ్చుకోండి. వాటిని ఉప్పు పసుపేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి రెడీగా పక్కన పెట్టుకుందాము. మనకి నహారీ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా పోట్లీ మసాలా అని దొరుకుతుందండి. ఇలా హోల్ మసాలాలు కానీ లేదంటే నహరీకి రెడీమేడ్ మసాలా కూడా దొరుకుతుందండి. లేదంటే మనం నహారీ మసాలాలని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నహారీ మసాలాలో ఏమేమి ఉన్నాయంటే బిర్యానీ ఆకులు, పిప్పళ్ళు, సొంటి, అలాగే సాజీరా, జీరా, ఇంకా కొన్ని వేళ్లు కూడా ఉన్నాయండి. వీటితో పాటు డ్రై రోజ్ పెటల్స్ కూడా ఉన్నాయి. ఈ పోట్లీ మసాలా నాకు చాలా తక్కువ కాస్ట్ కే దొరికిందండి బయట. ఈ పోట్లీ మసాలా మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకోండి, లేదంటే రెడీమేడ్ అయినా వాడుకోవచ్చు. ఈ నహరిలోకి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి. దానికోసం ఒక 2 పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వాటితో పాటు ఒక 10 పచ్చిమిర్చిని కూడా ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. ఇలా 3 కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత మనం ఇందాక పోట్లీ మసాలా తెచ్చుకున్నాం కదండి, ఆ పోట్లీ మసాలాలన్నీ కూడా ఈ నీళ్ళల్లో వేసుకొని ఈ మసాలాలన్నీ నీళ్ళల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపేసిన నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోండి. వీటిని మనము మరిగించుకోవాలి. మామూలుగా అయితే ఈ మసాలాలన్నీ ఒక పల్చటి గుడ్డలో చిన్న పొట్లంలా కట్టి మేకకాళ్ళతో పాటు ఉడికిస్తారండి. మనం అలా కాకుండా దీన్ని బాగా మరిగించి ఈ నీళ్ళని సపరేట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక కడాయిలోకి నూనె వేసి ఆ నూనె బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి ఉల్లిపాయలు మాడిపోకుండా వేపుకున్నామంటే ఒక 5-10 నిమిషాల్లో ఉల్లిపాయలు చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఇలా వేపుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ కడాయిని పక్కన పెట్టేసి మనం ముందుగా మసాలాలు వేసుకున్న నీళ్లు ఉన్నాయి కదండి, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మసాలాల్ని మరిగించండి. ఒక 5 నిమిషాలకు చూడండి మసాలాల్లోని సారం అంతా దిగిపోయి మంచి ఫ్లేవర్డ్ వాటర్ రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా మరిగిన నహారీ మసాలా వాటర్ ని పక్కనుంచండి. ఇప్పుడు నహారీ చేసుకోవడం కోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళన్నిటిని కూడా వేసుకోండి. వీటిని మనం ముందుగా ఉడికించుకోవాలి. ఇలా మేక కాళ్ళన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని మసాలాల్ని వేసుకుందాం. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 4 కప్పుల దాకా నీళ్ళని పోసుకోండి. మీరు తీసుకున్న మేక కాళ్ళు లేతగున్నాయా లేదా ముదురుగున్నాయా చూసుకొని దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 విజిల్స్ రానియండి. మీరు తీసుకున్న మేకకాళ్ళు గనక లేతగా ఉన్నట్టయితే ఒక 5 విజిల్స్ పెట్టుకోండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించండి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం మనం ఒక మిక్సీ జార్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, దాంతో పాటు ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి సగం ఇందులో వేసుకోండి. దాంతో పాటు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. నేను 8 విజిల్స్ పెట్టానండి ఈ మేక కాళ్ళు ఉడకడం కోసం. ఇవి పర్ఫెక్ట్ గా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక లెగ్ పీస్ ని తీసుకొని దాన్ని ఒకసారి ఇలా చాక్ తో కట్ చేసి చూడండి. నాకైతే మేక కాళ్ళు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయండి. ఇలా ఉడికించుకున్న ఈ మేక కాళ్ళని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పోట్లీ మసాలా నీళ్లు ఉన్నాయి కదండి, వాటన్నిటిని ఒక స్టెయిన్ సాయంతో
ఇలా ఒక గిన్నెలోకి వడకట్టి పెట్టుకోండి. ఆ మసాలాలన్నీ అప్పుడే పడేయకండి, దాంట్లో ఇంకొంచెం నీళ్లు పోసుకొని మనం తర్వాత వాడుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళని పక్క నుంచి నహరి చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోండి. నేను ఇందాక ఉల్లిపాయలు వేయించాను కదండి, ఆ నూనె ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నూనె వేడవగానే అందులోకి నేను ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలాలన్నింటినీ వేసుకొని కొంచెం సేపు వేపుకోండి. ఇలా మసాలాలు కొంచెం వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించండి. దీంట్లోని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకో. ఒక 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ని వేసి ఒక 2-3 నిమిషాలు బాగా వేపండి. ఇది 2-3 నిమిషాలకి మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిలోని పచ్చివాసన అంతా పోయేదాకా గోధుమ పిండిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా వేపండి. ఒక 3 నిమిషాలకి ఈ గోధుమ పిండి బాగా వేగిపోతుంది. గోధుమ పిండి మనం ఇందులో ఎందుకు వేస్తున్నామంటే గోధుమ పిండితో ఈ నహరికి కొంచెం చిక్కదనం వస్తుంది. మరి ఎక్కువగా కూడా వేయకూడదండి, 1/2 కప్పు అయితే సరిపోతుంది. ఇలా గోధుమ పిండి కూడా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మేక కాళ్ళు ఉన్నాయి కదండి, వాటిని నీళ్లతో సహా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాల్లో మేక కాళ్ళన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించండి. ఒక 2 నిమిషాలకి ఇది ఇలా బాగా ఉడుకు పడుతుంది. ఇది అడుగంటకుండా ఒక్కసారి దీన్ని బాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోట్లీ మసాలా ఫ్లేవర్డ్ వాటర్ ని ఇందులో వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మనం వడకట్టిన తర్వాత ఇంకా మసాలాలు ఉన్నాయి కదండి, అందులో ఇంకొక 1/2 కప్పు నీళ్లు పోసి వడకట్టుకొని ఆ నీళ్ళని కూడా ఇందులో పోసుకోండి. ఇలా నీళ్ళన్నీ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి మీరు ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇందులోకి ఇంకా ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ నహరిని మరిగించాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని మరిగించండి. మనం ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత నహరి చాలా తొందరగా ఉడికిపోతుందండి. దీన్ని ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు. మనం ఎక్కువసేపు ఉడికించామంటే ఇది బాగా చిక్కబడిపోతుంది. అలాగని నహరి మరీ పలుచగా కూడా ఉండకూడదండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే మనకు చల్లారిన తర్వాత కూడా ఇది చిక్కబడదు అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు నహరిని బాగా ఉడికించండి. మా కిచెన్ అంతా కూడా గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. ఆ పోట్లీ మసాలా స్మెల్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. దీన్ని నహరి అంటారు, లేకపోతే పాయ అని కూడా అంటారండి. చలికాలంలో కానీ లేదంటే వర్షాకాలంలో కానీ వేడి వేడిగా ఈ పాయ సూప్ ని ఒక బౌల్లో పోసుకొని స్పూన్ తో తాగితే ఉంటుందండి. ఆహా, సూపర్ గా ఉంటుంది. కొంచెం గనక మన కిచెన్ లో మనం కష్టపడ్డామంటే బయట దొరికే ఇలాంటి టేస్టీ ఫుడ్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఒక 10 నిమిషాలకి మన నహరి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లి దీన్ని పక్కన ఉంచండి. ఈ నహరిలోకి కాంబినేషన్ ఏ రోటీస్ అయినా కూడా బాగుంటాయండి. కుల్చా కానీ, నాన్ రోటీస్ కానీ, లేదంటే పరాటాలు, మనం ఇంట్లో చేసుకునే గోధుమ రొట్టెలు కూడా చాలా బాగుంటాయి. పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ వేసేసి మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఈ టేస్టీ నహరిలో ముంచుకొని తినడానికి నాన్ రోటీస్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలోకి 2.5 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోండి. మైదా వేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ షుగర్ ని వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, దాంతో పాటు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం వేసుకున్నవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ పిండిలో ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని మెత్తటి పిండి ముద్దలాగా మనం ఒత్తుకోవాలి. నీళ్లు దీంట్లో మరీ ఎక్కువ పట్టవండి. మనం దీంట్లో ముందుగానే పాలు పోసాం కాబట్టి నీళ్లు చాలా తక్కువ పడతాయి. పాలు, పెరుగు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేయడం వలన
ఈ రొట్టెలు చాలా మెత్తగా వస్తాయండి. మనం ఈ రొట్టెల్ని కాల్చుకొని 2 రోజులు బయట పెట్టినా కూడా ఈ రొట్టెలు అస్సలు గట్టిపడవు, చాలా మెత్తగా ఉంటాయి. కాల్చుకున్న ఈ రొట్టెల్ని మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. వారం రోజుల దాకా ఈ రొట్టెలు చాలా బాగుంటాయి. ఇలా మెత్తగా తడుపుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. ఒక అరగంట తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, పిండి మంచిగా పొంగింది. అరగంట తర్వాత ఇది బాగా నాని మెత్తగా తయారైంది. చూడండి, ఇలా నానిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా ఒత్తండి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకోవాలి. మీరు ఎన్ని రొట్టెలు కావాలనుకుంటున్నారో అన్ని పిండి ముద్దల్ని రెడీ చేసి పక్కన ఉంచండి. ఈ నాన్ రోటీస్ కొంచెం మందంగానే ఉంటాయండి, అందుకని కొంచెం పెద్ద పిండి ముద్దలే తీసుకోండి. ఇలా మీకు కావాల్సిన అన్ని పిండి ముద్దల్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ పిండి పైన ఒక క్లాత్ ని కప్పేసి పిండి ఆరిపోకుండా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం రొట్టెల్ని ఒత్తుకుందాము. దీనికోసం రొట్టెలు చేసుకునే పీటను తీసుకొని దానిపైన కొన్ని నల్ల నువ్వులు వేసుకోండి. దాంతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత పిండి ముద్దని ఇలా ఉంచి చిన్నగా ఒత్తండి. ఇప్పుడు పిండి ముద్దని రెండో వైపు తిప్పి ఇలా చేత్తో వత్తి రొట్టెలు చేసుకునే కర్ర సాయంతో ఇలా రొట్టెలాగా ఒత్తండి. ఇది మరీ పలచగా ఉండకూడదు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత మందంగా ఉండాలన్నమాట. దీనికి షేప్ ఏం అవసరం లేదండి, రౌండ్ షేప్ ఏం రావాల్సిన అవసరం లేదు, ఎలాగైనా ఒత్తుకోవచ్చు. ఈ రొట్టె ఒత్తుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పి కొంచెం చేతిని తడి చేసుకొని వెనక సైడు నీళ్ళని అద్దండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక ఇనుప తవాను పెట్టుకొని దాన్ని బాగా వేడి చేయండి. తవా బాగా వేడైన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రొట్టెని దానిపైన వేసి కాల్చండి. మనం నీళ్లు అద్దిన వైపు ముందుగా వేసి కాల్చుకోవాలి. అలా అయితే రొట్టె పెనానికి అతుక్కోకుండా వస్తుంది. ఇలా కొంచెం సేపటికి రొట్టె బాగా పొంగుతుంది. చూడండి, ఇప్పుడు మనం అట్లకాడ సాయంతో రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఈ రొట్టెని బాగా కాలనివ్వండి. ఇలా రొట్టె రెండు వైపులా బాగా కాలిన తర్వాత మీ దగ్గర బటర్ ఉంటే బటర్, లేదంటే గీ వేసి ఈ రొట్టెల్ని బాగా కాల్చండి. రెండు వైపులా గీ గాని బటర్ గాని ఇలా అప్లై చేసామంటే మన నాన్ రోటీస్ రెడీ అయిపోతాయి. మామూలుగా అయితే ఈ నాన్ రోటీస్ బట్టీలో కాలుస్తారండి. కాల్చిన తర్వాత బయటికి తీసిన తర్వాత వేడి మీద బటర్ గాని నెయ్యి గాని రాస్తారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఐరన్ తవా మీద కాల్చుకోవాలి. చూడండి, మన బటర్ నాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్క నుంచి అలాగే మనకు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు ఇలాగే కాల్చుకోవాలి. చూసారు కదండి, సూపర్ టేస్టీగా ఉండే నహరి ఇంకా నాన్ రోటీస్ ని బయట ముస్లిమ్స్ హోటల్స్ లో దొరికే ఈ నాన్ రోటీస్ నహరి రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం అయితే శ్రమ పడాల్సి ఉంటుందండి, కానీ దీన్ని టేస్ట్ చేసిన తర్వాత మీరు ఆ శ్రమనంతా కూడా మర్చిపోతారు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చిందండి. ఈ రోజు నేను మీకు చేసి చూపించిన నహరి ఇంకా నాన్ రోటీ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి నహరితో ఈ మెత్తటి రొట్టెల్ని ముంచుకొని తింటే చాలా బాగున్నాయి. చూడండి, నేను మీకు ఒక రొట్టెని తింపి చూపిస్తున్నాను. ఎంత మెత్తగా ఇంకా ఎంత గుల్లగా ఉన్నాయో. నేను చేసి చూపించిన ఈ రెండు రెసిపీస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.